రైట్, ఇప్పుడే అందిన వార్త చూస్తున్నాం. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంలో విచారణ ప్రారంభించింది. జస్టిస్ బిఆర్ గవాయి, కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. రైట్, ఇక తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10:30 విచారణ మళ్ళీ చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. జస్టిస్ బిఆర్ గవాయి, కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టబోతోంది. ఇక వైవి సుబ్బారెడ్డి తరపున న్యాయవాది కపిల్ సిబల్, టీటీడీ తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూధ్రా వాదనలు వినిపించనున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు విచారణ రేపు ఉదయం 10:30 వాయిదా పడ్డట్టుగా న్యూస్ చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, లడ్డు వివాదంపై సుప్రీంలో విచారణ రేపటికి వాయిదా అంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏంటి ఇన్పుట్స్? సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు వ్యవహారంపై విచారణ రేపటికి వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ఈ కేసు విచారణ రేపటికి వాయిదా వేయాలని కోరారు. ఆ నేపథ్యంలో కేసు విచారణ రేపు ఉదయం 10:30 వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి ఈ రోజు న్యాయవాదులందరూ సిద్ధమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా సరైనటువంటి దీనికి సంబంధించినటువంటి నిర్ణయం రానట్టుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ కేసు విచారణకు సంబంధించి రేపు ఉదయం 10:30 విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో కేంద్ర ప్రభుత్వం న్యాయవాది అడిగినటువంటి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం వస్తుంది. హరీష్, రైట్, అంటే కేంద్రం నుంచి సూచనలు రావడానికి ఆలస్యమే కారణం, ప్రధాన కారణం అనుకోవచ్చా? అంటే కేంద్రం సమాలోచనలు చేస్తోందా, సెట్ని కంటిన్యూ చేయిస్తుందా, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఇది విచారణ జరిపించాలని సూచిస్తుందా అనేది ప్రస్తుతానికి ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉన్నట్టు కలుస్తుంది. వెంకటేష్, బహుశా ఈ విషయాలకు సంబంధించి కొంత లోతైనటువంటి ఆలోచన చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వద్ద కొంత సమయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దానికి ఈ రోజు మధ్యాహ్నం 3:30 కేసు విచారణ చేస్తామని 2 రోజుల కిందటే సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ ఇంకా ఈ రోజు సొలిసిటర్ జనరల్ దీనికి సంబంధించినటువంటి సమయం కోరారు. సో ఆ సమయం కోరినటువంటి నేపథ్యంలోనే కేసు విచారణ రేపు ఉదయం 10:30 వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇటు వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబల్ వాదనలు చేసేందుకు కూడా ఆయన ముందు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కోరినటువంటి సూచన మేరకు ఈ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓకే వెంకటేష్.